ఉదయం 9 గంటలు లేడీస్ హాస్టల్లోని ఒక రూంలో ఒక అమ్మాయి దుప్పటి నిండుగా మొహం వరకు కప్పుకుని ముడుచుకుని పడుకుని ఉంది. ఆమె నిద్రను డిస్టర్బ్ చేస్తూ సూర్యుని కిరణాలు ఆమె మొహం మీద పడి తనని డిస్టర్బ్ చేస్తున్నాయి. ఆ అమ్మాయి ఇటు తిరిగి పడుకుని ఉంది. అప్పుడే తన రూమ్మేట్ అండ్ తన బెస్ట్ ఫ్రెండ్ అయిన అను ఫ్రెష్ అయి వచ్చి తనను చూసి తల కొట్టుకుంది. అబ్బా, ఏంటే, నిన్ను నేను స్నానానికి వెళ్లే ముందు లేపే వెళ్ళాను కదా, ఇంకా లేవలేదా? ముందు లెగు. ఆ అమ్మాయి మళ్లీ అటువైపు తిరిగి మొహానికి దిండు అడ్డం పెట్టుకుని పడుకుంది. అను తన పక్కన కూర్చుని, ప్లీజ్ భూమీ, లే, టైం 9 అవుతోంది. రేపే కదా ప్రియేష్ బర్త్డే. నైట్ చెప్పావు కదా, మర్చిపోయావా? భూమి పైకి లేచి కూర్చుని తన పిల్లో కింద పెట్టిన ఫోన్ తీసి అందులో స్క్రీన్ మీద కనపడుతున్న ప్రియేష్, భూమి, అను పిక్ను చూసి నవ్వుతూ కళ్ళు తెరుస్తుంది. ఏంటే, రోజూ ఆ పిక్ను చూడందే ఎవరి మొహం చూడవో అంది అను. అదో సెంటిమెంట్లే అను అని తన్ను గట్టిగా హత్తుకుని గుడ్ మార్నింగ్ చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. అను నవ్వుతూ బెడ్ సర్దుతూ ఉంటుంది. కాసేపటికి భూమి ఫ్రెష్ అయి వచ్చి రెడీ అయి ఇద్దరూ కింద మెస్లో బ్రేక్ఫాస్ట్ చేసి ఇద్దరూ షాపింగ్ చేయడానికి మాల్కు వెళ్తారు. భూమికి తను 4 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే అమ్మా నాన్న చనిపోవడంతో వాళ్ల అమ్మ వాళ్ల అన్న అయిన శంకర్ భూమిని తీసుకుని తనే చదివించి పెద్ద చేశాడు. కాని శంకర్ భార్య ఎప్పుడు ఏదో ఒక విధంగా భూమిను టార్చర్ చేస్తూ ఉండేది. అవన్నీ భూమి చాలా ఓర్పుతో, సహనంతో ఓర్చుకునేది. ఇంటి పని మొత్తం భూమితో చేయించేది. వాటన్నిటినీ భూమి చేసేది. రోజురోజుకు భూమిను శంకర్ భార్య అయిన అరుణ వేధించడం సహించలేని శంకర్ భూమిని హాస్టల్లో జాయిన్ చేసి, ఇక్కడే ఉండి చదువుకో, నిన్ను చూడాలి అని అనిపించినప్పుడు నేను వచ్చి చూసి వెళ్తాను అని చెప్తాడు. భూమి కూడా అయిష్టంగానే ఒప్పుకుంటుంది. సో అప్పటినుంచి ఇక్కడే ఉండి చదువుకుని అప్పుడప్పుడు ఇంటికి వెళ్లేది. అప్పుడు కూడా వాళ్ల అత్త ఏదో ఒక విధంగా తన్ను బాధపెడుతూ ఉండేది. తర్వాత తనకు జాబ్ రావడంతో తనకు కావలసిన మనీ ఉంచుకుని మిగిలినది వాళ్ల మావయ్యకు ఇచ్చేది. వాళ్ల మావయ్యకు పిల్లలు లేనందువల్ల భూమిని చాలా అపురూపంగా చూసుకునేవాడు. భూమి పంపిన డబ్బు కూడా తన పేరు మీద బ్యాంక్లో వేసేవాడు, అరుణకు తెలియకుండా. భూమి జాబ్లో జాయిన్ అయ్యాకే ఇక్కడ అను, ప్రియేష్ తనకు బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు. ముగ్గురూ ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంత బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. అను వాళ్లది వెల్ సెటిల్ ఫ్యామిలీ అయినా తను మామూలుగానే ఉండేది. తనకు భూమి, ప్రియేష్ 2 కళ్ళు. ఇద్దరూ తనకు చాలా చాలా ఇష్టం. ఇక ప్రియేష్ విషయానికి వద్దాం. తను అనాథ. స్కాలర్షిప్తో చదివి ఎంతో కష్టపడి జాబ్ తెచ్చుకుని ఇక్కడే హైదరాబాద్లో ఒక ఫ్లాట్ తీసుకుని అందులో ఉంటున్నాడు. ప్రియేష్కు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారు అని అంటే అది భూమి, అను మాత్రమే. 1 ఇయర్ నుండి ప్రియేష్ భూమిను ఇష్టపడుతూ ఉన్నాడు. కాని చెప్పే ధైర్యం చేయలేదు. చెప్తే ఎక్కడ ఉన్న ఫ్రెండ్షిప్ కూడా పోతుందో అని తన భయం. మంచి టైం చూసి చెప్పాలి అని అనుకుంటూ ఉన్నాడు. ఇక ప్రెజెంట్లోకి వచ్చేద్దాం. ఆనో, భూమి ఇద్దరూ ప్రియేష్ కోసం షాపింగ్ చేసి తిరిగి హాస్టల్కి వచ్చేస్తారు. తర్వాత ఇద్దరూ ఆ రోజు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ గడిపేశారు. నెక్స్ట్ డే మార్నింగ్ ప్రియేష్ ఫ్లాట్కు వెళ్లి తన్ను విష్ చేస్తారు. ప్రియేష్ వాళ్ళిద్దర్నీ హగ్ చేసుకుని నవ్వుతూ థ్యాంక్స్ చెప్తాడు. తర్వాత ముగ్గురూ కలిసి టెంపుల్కు వెళ్లి దర్శనం చేసుకుని అక్కడ్నించి రెస్టారెంట్కు వెళతారు. ఆ తర్వాత ఐమాక్స్కు వెళ్లి అటునుండి ప్రియేష్ ఫ్లాట్కు వచ్చి ముగ్గురూ కలిసి కుక్ చేస్తారు. తర్వాత ముగ్గురూ కలిసి కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ లంచ్ చేస్తారు. ప్రియేష్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు. తర్వాత తనకి గిఫ్ట్ ఇచ్చి ఇద్దరూ తనకు బై చెప్పి హాస్టల్కు వచ్చేస్తారు. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు ప్రియేష్ తన లవ్ గురించి చెప్తామని అనుకుని మళ్లీ తనకు ధైర్యం సరిపోక ఆగిపోయేవాడు. ఎన్నిసార్లు ధైర్యం చెప్పినా ప్రియేష్ ఎందుకో చెప్పలేకపోయేవాడు. ఒకరోజు సడన్గా భూమి వాళ్ల అత్త తనకు కాల్ చేసి రమ్మని చెప్తుంది. భూమి వీళ్ళిద్దరికీ ఊరికి వెళుతున్నా, అత్త ఎందుకో రమ్మంది అని చెప్పి వెళ్ళిపోతుంది. కాని వాళ్లకు తెలియదు కదా అదే భూమిని చూడ్డం ఆఖరి రోజని. భూమి అక్కడికి వెళ్లేసరికి ఇల్లంతా సందడిగా ఉంటుంది. చాలా అందంగా అలంకరించి ఉంటుంది. భూమికి ఏమీ అర్థం కావడం లేదు. అలాగే అయోమయంగా చూస్తూ లోపలికి వెళ్తుంది. అక్కడ వాళ్ల అత్త భూమిని చూసి రావే పెళ్లికూతురా అని నవ్వుతూ అంటుంది. ఆ మాటకు భూమి షాక్ అయి చూస్తూ ఏంటత్తా, ఏం మాట్లాడుతున్నావ్? అప్పుడు వాళ్ళత్త నిజమే చెప్తున్నానే, రేపు ఉదయాన్నే నీ పెళ్ళి, ఇప్పుడు వెళ్ళి రెస్ట్ తీసుకో. అయినా నిన్ను చేసుకోబోయేవాడు ఎంత మంచివాడో తెలుసా? నిన్ను పెళ్లి చేసుకున్నాక మనకు ఉన్న అప్పులన్నీ తీర్చేస్తా అని చెప్పాడు. నీకు మా రుణం తీర్చుకోవాలని ఉంటే ఈ పెళ్లి చేసుకో అని చెప్తుంది.
తనకు ఆ పెళ్లి ఏమాత్రం ఇష్టం లేకపోయినా వాళ్ళ మావయ్య కోసం సరి అని చెప్పి వెళ్ళిపోతుంది. శంకర్ వచ్చి, నీకు ఈ పెళ్ళి ఇష్టమేనా అని అడగ్గానే ఇంకో మాట మాట్లాడకుండా ఇష్టమే అని చెప్తుంది. వాళ్ళ మావయ్య ఆనందంగా, చాలా సంతోషం తల్లి అని చెప్పి వెళ్ళిపోతాడు. భూమి మనసంతా చాలా బాధగా ఉంది. అలాగే ఏడుస్తూ పడుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ తన ప్రమేయం లేకుండానే పెళ్లి కార్యక్రమాలు అన్నీ జరిగిపోయాయి. ఆ తర్వాత వాళ్ళ మావయ్య, అత్తయ్య సమక్షంలో విక్రమ్తో భూమి పెళ్లి జరిగిపోయింది. భూమి పెళ్లి విషయం తెలిసిన అను, ప్రియేష్ అక్కడకు వస్తారు. కాని అప్పటికే తనకి పెళ్ళై తన భర్తతో వెళ్ళిపోయిందని చెప్పగానే అను బాధగా ప్రియేష్ వైపు చూస్తుంది. ప్రియేష్ కళ్లనిండా మీళ్లతో ఎటో శూన్యంలోకి చూస్తూ ఉన్నాడు. అను ప్రియేష్ను ఓదార్చి అక్కడ్నించి తీసుకుని వెళ్ళిపోతుంది. ప్రియేష్ ఇక అక్కడ జాబ్ చేయలేక ముంబైకి ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపోతాడు. ఇక్కడ అను కూడా ఇద్దరిని తలుచుకుని బాధపడుతూ పేరెంట్స్ బలవంతం మీదు పెళ్లి చేసుకుని ఫారెన్ వెళ్ళిపోతుంది. ప్రియేష్ ఎవ్వర్నీ పెళ్లి చేసుకోకుండా భూమితో గడిపిన క్షణాలను తలుచుకుని బాధపడుతూ ఉన్నాడు. 2 సంవత్సరాల తర్వాత మార్నింగ్ ప్రియేష్ ఆఫీస్ వర్క్ మీద సైట్ చూడ్డానికి వెళ్తాడు. అక్కడ సైట్ చూస్తూ ఉండగా తనకు దూరంగా ఇటుకలు మోస్తూ భూమి కనిపిస్తుంది. ప్రియేష్ అది చూసి కళ్ళు నులుముకుని మరీ చూస్తాడు, అది కల ఏమో అని. కాని అక్కడ నిజంగానే భూమి నలిగిన చీరలో నుదిటిన పట్టిన చెమట తుడుచుకుంటూ తలమీద ఇటుకలు మోస్తూ ఉంది. అది చూసిన ప్రియేష్కు కన్నీళ్లు ఆగడంలేదు. ఎక్కడో ఒకచోట భూమి సంతోషంగా ఉంది అని అనుకున్నాడు. కాని భూమిను ఈ పరిస్థితిలో ఇలా చూస్తాడు అని అనుకోలేదు. వెంటనే తన చేతిలో ఉన్న ల్యాప్టాప్ కింద పడేసి ఫాస్టుగా పరిగెత్తుకుంటూ భూమి ముందు వెళ్లి నిల్చున్నాడు. భూమికు తన ముందు ఎవరో నిల్చున్నారు అని అనిపించి తలపైకి ఎత్తి చూస్తుంది. అక్కడ ప్రియేష్ కళ్ళనిండా నీళ్లతో భూమిని చూస్తూ ఉన్నాడు. భూమి ప్రియేష్ను చూడగానే ఏడుస్తూ గట్టిగా హత్తుకుని ఉంటుంది. ప్రియేష్ తనను ఇంకా గట్టిగా పట్టుకుని తను కూడా బాధపడతాడు. కాసేపటికి భూమి నార్మల్ అవుతుంది. తనను కార్ దగ్గరకు తీసుకుని వెళ్లి వాటర్ బాటిల్ ఇస్తాడు. భూమి వాటర్ బాటిల్ తీసుకుని తాగి కాస్త కుదుటపడింది. ప్రియేష్ మాట్లాడుతూ, అసలు ఏమైంది భూమి? నువ్వు ఇలా ఈ పరిస్థితిలో ఉండడమేంటి? నాకు కూడా చెప్పకుండా పెళ్లి చేసుకున్నావ్? అది తెలిసి అక్కడికి వచ్చి చూస్తే అప్పటికే నువ్వు నీ భర్తతో కలిసి వెళ్ళావు అని చెప్పారు. ఏమైంది భూమి? భూమి ఏడుస్తూ, నేను పెళ్లి చేసుకుంది ఒక మనిషిని కాదు, మానవ మృగాన్ని. పెళ్లి చేసుకున్న 6 నెలల వరకు అతని నిజస్వరూపం నాకు తెలియలేదు. నన్ను అప్పటివరకు చాలా బాగా చూసుకునేవాడు. ఆ తర్వాత నుండి అతని నిజస్వరూపం బయటపడింది. ఎప్పుడు పడితే అప్పుడు ఇంటికి తాగిరావడం, ఇష్టమొచ్చినట్టు కొట్టడం, నన్ను శారీరకంగా, మానసికంగా హింసించేవాడు. అతని ఫ్రెండ్స్ను ఇంటికి తీసుకువచ్చి నన్ను పిచ్చి పిచ్చి డ్రెస్సెస్ వేసుకోమని కొట్టేవాడు. నేను వేసుకోకపోతే బెల్ట్తో వాతలు పడేటట్లు కొట్టేవాడు. వాళ్ల ఫ్రెండ్స్ నన్ను కామెంట్ చేస్తే అది చూసి నవ్వేవాడు. నేను వాడి నుండి దూరం వెళ్ళిపోదామని అనుకున్నప్పుడు తెలిసింది నేను ప్రెగ్నెంట్ అన్న విషయం. అందరి ఆడవాళ్లలాగే నేను తనను మారుద్దామని అనుకున్నా. కాని వాడు నన్ను 50 లక్షలకు ఎవరికో అమ్ముతున్నాడు అని తెలిసి ఇక అక్కడ ఉండలేక ఇక్కడికి వచ్చి పనిచేసుకుని బతుకుతున్నా. మరి బేబీ అన్నాడు ప్రియేష్. భూమి అక్కడ్నుంచి పక్కకు వెళ్ళి 1 సంవత్సరం ఉన్న చిన్న పాపను తీసుకుని వచ్చింది. ప్రియేష్ ఆ పాపను ఎత్తుకున్నాడు. పాప చాలా క్యూట్గా, అచ్చం భూమిలాగే ఉంది. భూమి నాకు అత్తమామ వాళ్ల దగ్గరికి వెళ్ళాలి అని అనిపించలేదు. అందుకే దీనికోసం ఇక్కడే పనిచేసుకుని బతుకుతున్నా. ఇక నుండి నువ్వు ఏ పని చెయ్యనవసరం లేదు భూమి అన్నాడు ప్రియేష్. నువ్వూ పాప ఇక నుండి నాతోనే ఉంటున్నారు. మనం ముగ్గురం కలిసి ఉందాం. భూమి, వద్దు ప్రియేష్, నీకు మేము భారం కాము. నా కూతురిని నేను చూసుకోగలను. ప్రియేష్, చూడు భూమి, నీకు నా అవసరం లేకపోవచ్చు, కాని పాపకు తండ్రి అవసరం. తండ్రి లేకపోతే ఆడపిల్లను లోకం ఎలా చూస్తుంది చెప్పు? కాని ప్రియేష్ అంటుంది భూమి, జీవితాంతం నీకు తోడుగా ఒక స్నేహితుడిగా, పాపకు తండ్రిగా ఉంటాను. ప్లీజ్ కాదనకు. భూమి, నీకు పెళ్ళి అయ్యాక నీ భార్య నిన్ను తప్పుగా అర్థం చేసుకోవచ్చు. నా మాట విను అంటుంది భూమి. ప్రియేష్, నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోవాలి అని అనుకోవడం లేదు. మీరే నా ప్రపంచం అని వాళ్లను ఇంటికి తీసుకువెళ్ళి ఏ లోటు లేకుండా చూసుకుంటూ ఉన్నాడు. ప్రియేష్ తనను ప్రేమించినా కూడా ఇప్పుడు తనను ఒక స్నేహితురాలిలానే చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు ప్రియేష్ ప్రపంచం మొత్తం పాప ఇంకా భూమి మాత్రమే. ఎప్పటికైనా భూమి ప్రియేష్ను తన లైఫ్లోకి ఆహ్వానించాలని కోరుకుందాం.
వాళ్ళిప్పటికే అయితే స్నేహితుల్లానే ఉన్నారు, కాని పాప విషయంలో మాత్రం తల్లి తండ్రి అయ్యారు.